హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బంగాళాదుంపతో కుర్మా అండి. కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్, రోటీ మన ఇష్టం దేంట్లో తిన్నా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బంగాళాదుంపలు తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి కొత్తిమీర చెక్క లవంగం వేసి ఆడించుకున్న మసాలా అండి, ఉప్పు, మిరియాలు, పసుపు, పచ్చి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటాలు, కొబ్బరి పొడి అండి. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాము. అలానే కరివేపాకు వేసేసుకున్నామండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని కొద్దిసేపు రోస్ట్ చేసేసుకుందాము. ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిరియాలు కూడా వేసుకుందామండి. వేసేసుకొని ఇందులోకి టమోటా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మసాలా బాగా కుక్ అయితేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. చూడండి, మసాలా ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. మసాలా బాగా కుక్ అయిందండి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మసాలా అంతా పీసెస్కి బాగా పట్టుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి దీన్ని ఒక 4 స్టీముల వరకు కుక్ చేసుకుందామండి. బాగా మెత్తగా కుక్ అయితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. 4 స్టీములు పెట్టుకుందామండి.